హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని వెంకట్ గ్యాలక్సీ. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసినట్టు ఇప్పుడైతే మనం చాలా సింపుల్ అండ్ టేస్టీగా గుత్తొంకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. వచ్చేసి పక్కా బ్యాచిలర్ స్టైల్ కర్రీ అనమాట. ఎందుకంటే నాలాగా వంటలు రాని వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా, వాళ్ళు ఈజీగా టేస్టీగా సింపుల్గా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో అయితే చూసేయండి. ఈ కర్రీ రైస్లోకి, బగారా రైస్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తేనే నోరు ఊరుతుంది కదా, అంత కలర్ఫుల్గా. ఈ కర్రీ వచ్చేసి నేనైతే అస్సలు ప్రిపేర్ చేయలేదు, మా పిన్ని కర్రీ చేస్తుంటే నేనైతే వీడియో రికార్డ్ చేసుకున్నాను. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపిద్దామని. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుత్తి వంకాయలకి అయితే తెచ్చుకొని నీట్గా మధ్యలోకి కటింగ్స్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్నాక అవి వచ్చేసి సాల్ట్ వాటర్లో వేయాలన్నమాట. అలా వేయడం వల్ల కర్రీ అదే వంకాయలు అనేది బ్లాక్ కలర్లో మారకుండా ఉంటాయి, లేకపోతే బ్లాక్ కలర్లో అయితే అయిపోతాయి. చాలామందికి వంకాయ కర్రీ అంటే ఇష్టం ఉండదు. అందులో మా హస్బెండ్ ఒకళ్ళు, అసలు తనకి వంకాయ కూర అంటేనే అస్సలు నచ్చదు. సో తన కోసం నేను కూడా వంకాయ కర్రీ తినడం అయితే మానేశాను. ఎందుకంటే ఇంట్లో నా ఒక్కదాని కోసం ఏం ప్రిపేర్ చేసుకుంటాంలే అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ప్యాన్ తీసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకున్న ఇంకా ఏదైతే మనం వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవైతే ప్యాన్లో అయితే ఫస్ట్ అయితే వేసేయాలి. ఎందుకంటే వంకాయలు అనేవి బాగా మగ్గిపోతాయి అన్నమాట ఇలా వేయడం వల్ల. ఇంకా ఇందులో ఏమీ వేయకూడదు. ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక వంకాయలు అయితే వేసేసి ఫ్రై అయితే చేసుకోవాలి, కొంచెం మగ్గించుకోవాలి. ఈ మగ్గించుకునే ప్రాసెస్లోనే మనం ఇంకా కర్రీకి కావాల్సిన రిమైనింగ్ ఐటమ్స్ కూడా ప్రిపేర్ అయితే చేసుకుందాము. చాలా ఈజీగా అయిపోతుంది. అన్ని ఐటమ్స్ మన ఇంట్లో ఉండాలి, కానీ 10 మినిట్స్లో అయితే కర్రీ అయితే ప్రిపేర్ అయితే అయిపోతుంది. వంకాయలు బాగా మగ్గించుకోవాలి. ఫస్ట్ వన్ సైడ్ మగ్గించుకున్నాక మళ్ళీ కలుపుకుంటూ నెక్స్ట్ సైడ్ అయితే మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూస్తున్న కలర్లోకి అయితే వచ్చేయాలి. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ సైడ్ అయితే మగ్గిపోయాయి, తర్వాత ఇంకో సైడ్కి అయితే ఫ్లిప్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇంకో ప్యాన్ తీసుకొని ఒక కప్పు పల్లీలు, అంటే ఈ పల్లీలు కానీ ఏమన్నా సరే మనం తీసుకునే వంకాయలు ఎన్ని ఉన్నాయా, కర్రీ ఎంత చేస్తున్నామో దాన్ని బట్టి అయితే తీసుకోవాలి. నెక్స్ట్ మనం వేపుకున్న పల్లీలు అనేవి మిక్సీ జార్లో వేసుకొని, అలాగే ఒక చాప్డ్ ఆనియన్, అలాగే చాప్డ్ టమాటో కూడా మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి, హోల్ గరం మసాలాలు, పచ్చి కొబ్బరి అన్నీ వేసుకోవాలి. ఆల్రెడీ మా ఇంట్లో పచ్చి మసాలా అయితే ఉంది. సో ఆ పేస్ట్ని అయితే మేమైతే వేసేస్తున్నాము. ఆ పచ్చి మసాలా ఇంట్లో రెడీగా లేకపోతే మనమైతే అల్లం వెల్లుల్లి, హోల్ గరం మసాలాలు అన్నీ అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి, పేస్ట్ రెడీ చేసేసుకోవాలి. ఇంతలోకి మనం చూస్తున్నాం కదా, వంకాయలు కూడా మగ్గిపోయాయి వన్ సైడ్. ఇంకో సైడ్కి అయితే ఫ్లిప్ చేస్తున్నాము. యూజువల్గా గుత్తి వంకాయ కర్రీ అంటే అందరూ లోపల స్టఫింగ్ పెట్టి వాటిని మగ్గిస్తారు. అలా చేస్తే చాలా పెద్ద ప్రాసెస్. అలాగే మన కర్రీ అనేది పద్దాక అడుగంటే అదే ప్యాన్కి అయితే అంటుకుంటుంది కదా, సో అలా అవ్వకుండా ఇలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. వంకాయలు బాగా మగ్గాక అవైతే తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అదే ఆయిల్లో పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసి బాగా ఫ్రై అయితే చేయాలి. ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కరివేపాకు అయితే అస్సలు స్కిప్ చేయకండి. కరివేపాకు వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది కర్రీకి. అలాగే మనం ఏదైతే ఇది బాగా ఫ్రై అయ్యాక మనం ఏదైతే పేస్ట్ రెడీ చేసుకున్నామో అది కూడా ఆయిల్లో మగ్గించుకోవాలన్నమాట. ఎలా అంటే ఆయిల్ పైకి తేలే వరకు మనము ఏదైతే పేస్ట్ రెడీ చేసుకున్నామో ఆ పేస్ట్ అనేది వేయాలి. అది ఎలా మగ్గింది, పచ్చివాసన ఎలా పోయింది అని అనుకుంటే ఆయిల్ అనేది మనకి పైకి అయితే వచ్చేస్తుంది. అప్పుడు మనకి అర్థమవుతుంది అనమాట, ఏదైతే మనం పేస్ట్ అయితే వేసామో అది పచ్చివాసన లేకుండా మంచిగా
ఫ్రై అయిపోయిందని అర్థం. అలా కలిపి పెట్టుకున్నాక అది మగ్గుతున్నప్పుడే సాల్ట్ అలాగే పసుపు కూడా వేసుకోవాలి. కారం అనేది తర్వాత వేసుకుంటాము. కావాల్సినంత ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకొని మూత అయితే పెట్టుకొని ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించుకోవాలి. మీరు వీడియోలో చూస్తున్న విధంగా కర్రీ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా, ఆ టైంలో కొంచెం పచ్చి మసాలా అలాగే కొంచెం కారం, ఎవరి టేస్ట్కి తగ్గట్టు కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకుంటారు, కొంచెం తినేవాళ్ళు కొంచెం అయితే వేసుకొని బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. అందులోనే మనం ఏదైతే ఆల్రెడీ ఫ్రై చేసుకున్న వంకాయలు ఉన్నాయో అవి కూడా వేసేసి సరిపడా వాటర్ వేసి కొత్తిమీర వేసి 10 మినిట్స్ అలాగా కర్రీ అనేది హై ఫ్లేమ్లో 2 మినిట్స్, స్లో ఫ్లేమ్లో 8 మినిట్స్ ఉంచుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే ఇంట్లో ట్రై చేయండి. మన గుత్తి వంకాయ ఈజీగా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని వీడియోస్కి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.